హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ @365. సో నేను మీకు ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి పరంపర రిసార్ట్, మన కుషాల్ నగర్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి కర్ణాటకలో కూర్గ్ సైడ్ అన్నట్టు. జనరల్గా మీరు పరంపర రిసార్ట్ కూర్గ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది కుషాల్ నగర్లో. సో నేను ఇప్పటి వరకు వెళ్ళిన రిసార్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ అన్నట్టు ఇది. నేను చాలా తక్కువనే వెళ్ళాను, అందులో బ్యూటిఫుల్ రిసార్ట్. సో మీరు చూసుకోవచ్చు, అక్కడ చెట్లు బాగున్నాయి, లైక్ క్యాట్ కూడా కనిపించింది ఒకటాడ. సో ఇది మాతోనే తిరుగుతూ ఉండే. సో నేను రీసెంట్గా ఫ్రెండ్స్తో వెళ్ళాను అన్నట్టు కూర్గ్ ట్రిప్కి. అక్కడ సో ఈ రిసార్ట్లో ఉన్నాం. చాలా చాలా బాగా అనిపించింది. వెకేషన్కి వెళ్ళినా కానీ, హనీమూన్కి వెళ్ళినా కానీ, లైక్ చిల్ అవ్వడానికి అలా వెళ్ళినా కానీ ఈ రిసార్ట్ బెస్ట్. సో నైట్ టైంలో అలా లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారు. చాలా చాలా బాగా అనిపించింది. సో ఫ్రెండ్స్తో వెకేషన్కి వెళ్ళాను, లైక్ వర్త్ ఇట్ అన్నట్టు. ఇక్కడ ప్లేస్ చాలా చాలా బాగుంది. సో లోపల రిసెప్షన్ హాల్ లోపల ఒక పెద్ద ఎక్వేరియం కూడా ఉంది. సో చాలా బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. సో మేము అరౌండ్ 2 డేస్ ఉన్నామట. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడతారు అన్నట్టు. సో చాలా 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 టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. నేను అది వీడియో తీయలేకపోయాను ఫుడ్. సో మనకి సైకిల్స్ కూడా ఉంటాయి లోపల. సైకిల్ వేసుకొని అలా మార్నింగ్ అలా సైక్లింగ్ చేయవచ్చు. సో నేను అలా ట్రై చేశాను అన్నట్టు, ఫోన్ పట్టుకొని అలా సైకిల్ దొక్కడానికి వీడియో తీస్తూ. సో మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల. అలా సడన్గా ఫోన్ స్లిప్ అయింది. బట్ సో ఈ ఏరియా నాకు బాగా నచ్చింది. సో దీని పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో చాలా చాలా బాగుంది. అండ్ అలా బాస్కెట్బాల్ ఫస్ట్ టైం అలా ట్రై చేశాను. పడుతుంది అనుకుంటారా, జర్ర మిస్ అయింది. సో ఇది వచ్చేసి రెస్టారెంట్. సో ఇక్కడ మనం లంచ్ కానీ డిన్నర్ కానీ ఇక్కడ చేస్తారు. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి గేమింగ్ ఏరియా. సో మనం మొత్తం గేమ్స్ ఆడుకోవచ్చు. సో లాస్ట్లో వచ్చే ముందు చూసాను ఏంటంటే, మన అక్కడ లోపల రెస్టారెంట్ వెనక సైడు ఈ బర్డ్స్ కనిపించాయి. సో చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకొక వీడియో పెడతాను నేను లోపల చెట్లు, ఫ్లవర్స్ గురించి. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.